హాయ్ గైస్, అందరూ మంచిగా ఉన్నారా? ఈ రోజు అయితే నేనైతే ఇంకొక రోటి పచ్చడితో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఆ రోటి పచ్చడి ఏంటంటే బీరకాయ నువ్వులతో రోటి పచ్చడి చేస్తాను అనమాట. ఏ విధంగా చేస్తా అన్నది చూస్తూ ఉండండి. సరే, మన కుకింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. కుకింగ్ కావలసిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్ అండి. ముందుగా అయితే బీరకాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి, నువ్వులు, నూనె, టమోటా, ఉల్లిపాయ అండి. ఇవేనండి మన పచ్చడికి, బీరకాయ పచ్చడికి కావలసిన ఇంగ్రీడియంట్స్, పదార్థాలు అయితే ఇవే. మనమైతే బీరకాయలను అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. బీరకాయలు అయితే ఇవేనండి. ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను శుభ్రంగా. టమోటా కానీ పచ్చిమిర్చి అన్ని కడిగి పెట్టుకున్నాను. కట్ చేసుకుందాం ఇప్పుడైతే. బీరకాయలు అయితే తొక్కలతోనే కట్ చేసుకుంటున్నాం. తొక్కలతో కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పచ్చడి చేసుకుంటే బాగుంటుందండి. బీరకాయ తొక్కతో కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు పాసిబుల్ అయితే ఎప్పుడైనా చేసి చూపిస్తాను పచ్చడి బీరకాయ తొక్కుతో. పీలుతో, తొక్కు అంటే మళ్ళీ ఏమనుకుంటారో తెలీదు. సో అది చేసుకున్నాను. ఉల్లిపాయ కూడా టమాటా కట్ చేసుకుందాం. ముందుగా అయితే గ్యాస్ అయితే ముట్టేద్దాం. పెట్టుకున్నాను. నువ్వులు ఉన్నాయి కదండి, నువ్వులను అయితే లైట్గా దోరగా వేయించుకోవాలి. ఆల్రెడీ చిటపట్లు ఆడుతున్నాయి. ఇది దించేసుకుందామండి. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. పెట్టేసుకుందాం పక్కకి. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ అయితే పోసుకుందామండి, నూనె. ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇంకా వేగాలండి. ఫ్రై అయితే అయిపోయినాయండి, పక్కకు తీసుకుందాం. నెక్స్ట్ అయితే కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి అండి. ఫస్ట్ అయితే
పచ్చిమిర్చి, నెక్స్ట్ ఉల్లిపాయ, పోసుకుందాం. టమాటా వేసుకుందాం. కొంచెంసేపు మూత పెట్టుకొని అయితే మగ్గనిద్దాం. టమాటా మగ్గిపోయాయి, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా అయితే నువ్వులు అయితే వేసుకుంటున్నా. కనిపిస్తుంది కదా నువ్వులండి వచ్చేసి. రోట్లో అయితే నువ్వులు అయితే వేసుకున్నాను. అలాగే జీలకర్ర కొంచెం, ఎక్కువ ఏం కాదు, కొంచెం. దంచడం అంటే రోట్లో మిక్సీ పట్టినంత ఈజీ కాదండి, చాలా టైం ప్రాసెస్ పడుతుంది. ఇప్పుడు మనం ఎంతసేపు ఈ ఫ్రై చేసుకున్నామో వెజిటేబుల్స్ అవన్నీ, దానికంటే డబల్ రెట్టింపు మనం దంచుకోవాలి. పచ్చడి చేయాలంటే, మెత్తగా నలగాలంటే చాలా టైం పట్టద్దండి. వీడియోలో మొత్తం ట్రిమ్ చేసేసి షార్ట్ చిన్న చిన్న క్లిప్లే యాడ్ చేస్తాను. బట్ చాలా టైం ప్రాసెస్ అండి దంచడం అనేది. విలేజ్ సైడ్ ఎవరన్నా రోడ్డు పచ్చళ్ళు తినే వాళ్ళు, రోడ్లో దంచుకునే వాళ్ళకి అది తెలుసు, వాళ్ళకి ఎంత టైం పట్టిద్ది అన్నది. కొత్తగా చూసే వాళ్ళు కొంతమందికి తెలియదు కదండి. కొంత సిటీ సైడ్ ఉండే వాళ్ళు అంతగా రోడ్డు పచ్చళ్ళు అవి ప్రిపేర్ చేసుకోరు. సో మిక్సీలో పట్టేసుకుంటారు, సింపుల్ అయిపోద్ది. కానీ దంచే పని వాళ్ళకు ఉండదు కాబట్టి దంచే అంత ఇది వాళ్ళకి తెలియదు అనమాట. సో అందుకే చెప్తున్నా నేను. ఫ్రై చేసుకున్న బీరకాయ ముక్కలండి. కూరలు కూడా కొంచెం ఈజీగానే ఉండొచ్చు అండి నన్ను అడిగితే. పచ్చళ్ళు కొంచెం ఎక్కువ టైం ప్రాసెస్ అండి నన్ను అడిగితే. మళ్ళీ దంచేటప్పుడు మీద సిదుగుతుందండి, ఆ పచ్చడిది మొత్తం మీద సిదుగుతూ ఉంటుంది బట్టల పైకి, అదొక ఇబ్బంది. నెక్స్ట్ అయితే చింతపండు వేసుకుంటున్నాం. అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా. అలాగే కొంచెం ఉప్పు కూడా. ఉప్పు సరిపడా వేసుకున్నాం.
నెక్స్ట్ అయితే టమాటా అయితే వేసుకుందాం. పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ అయితే అన్నం పెట్టుకుంటాం. అలాగే పచ్చడి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, బీరకాయ పచ్చడి నువ్వులు వేసి చేసుకున్నాను. ఏ రకంగా ఉందో టేస్ట్ అయితే చూద్దాం. పచ్చడి అండ్ అన్నం. పచ్చడి ముద్ద నోట్లోకి వెళ్ళంగానే లాలాజలం ద్రవాలు అయితే జువ్వు అన్నాయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. నోటికైతే బాగా రుచి తగులుతుందండి ఈ పచ్చడి అయితే. అన్ని పర్ఫెక్ట్ కుదిరినాయండి. సూపర్ ఎక్సలెంట్ అండి పచ్చడి అయితే. అవన్నీ కానీ స్పైసీ కూడా అంతగా లేదు, ఎందుకంటే అన్ని రకాలు వేసాం కాబట్టి అంత స్పైసీ ఏం లేదు, సరిపడా ఉంది స్పైసీ. చాలా బాగుందండి పచ్చడి అయితే. మీకు రోటి పచ్చడిలో ఏ రోటి పచ్చడి అంటే ఇష్టం నాకైతే కామెంట్ చేయండి. ఈ రోజు వీడియోకి ఇదే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను, మీ అద్విత్ రవి. బాయ్ బాయ్.